అడుగుతారండి, మీరు ఎవరిని ప్రేమిస్తారు అంటే జనరల్గా ఎవరిని ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధిస్తాం? దేవుడిని ఆరాధిస్తాం. తర్వాత ఎవరిని ఆరాధిస్తారంటే నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తల్లి నా గాయత్ర పరమంతా నమాతు పరిదేవత నా హరే పరతాస్త్రాత నానృతాత్ పాతకం పరం అంటాం. అలాగే పితృప్రార్థన ఈ సగం దేహాన్ని మనకిచ్చింది. అంటే గురువుల దగ్గర నుంచి ఏదైనా అభ్యసించడానికి కానీ తెలుసుకోవడానికి కానీ మనల్ని మనము డిస్కవర్ చేసుకోవడానికి కానీ ఈ దేహాన్ని ఇచ్చింది తండ్రి. అంటే యస్మత్ పార్థివదేహ ప్రాతురూపతిన భక్తి గురుణ సంతుర్ మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటాం. సో వాగ్రతావి సంపర్తో రెండు కలిపి కట్టె కొట్టే తెచ్చే వాగ్రతావి సంపర్తో వాగ్రత బతిపతే జగతో పిత్రో వందే పార్థివ పరిమిషం. సో ఆ దేవుణ్ణి ఆరాధించాక, ఆ తల్లిదండ్రులను ఆరాధించాక నేను ఎక్కువగా ప్రేమించేది అంటే నన్ను ఎందుకంటే ప్రతిదీ వేసే ప్రతి అడుగు కూడా అంటే నాకు ఎలా ఉంటుందంటే నా మాట సూటిగా ఉంటుంది, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది, అలాగే నా వీక్షణం తీక్షణంగా దర్శనమిస్తుంది, అలాగే నా తీరు గంభీరంగా వెలుగుతూ ఉంటుంది.